హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో హెల్దీ స్నాక్ రెసిపీ అండి. చాలా అంటే చాలా హెల్దీ అండ్ పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా తినేసేయొచ్చండి. కౌ పీస్ అండి, అంటే బొబ్బర్లతో చాట్ అండి. బొబ్బర్లు కూడా స్టోర్ నుంచి తెచ్చినవి కాకుండా ఫ్రెష్ బొబ్బర్లు అండి. తెలిసిన వాళ్ళు ఇచ్చారు, సో అందుకే అవి ప్రిపేర్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. పిల్లలు 4 గంటలకు వచ్చినప్పుడు ఇలా కనుక చేసి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. కౌపీ బీన్స్ ఇలా ఉంటాయండి. ఒక్కసారి బీన్స్ లాగే ఉంటాయి చూడండి. ఒకసారి సేమ్ బీన్సే కానీ లోపల మాత్రం మనకి ఆ పీసెస్ ఎలా ఉంటాయంటే మనకు అవి విత్తనాలు బొబ్బర్లలాగా ఉంటాయండి. ఇవి అంత ఎక్కువ అంటే ఎక్కువగా రాలేదండి. చిన్నగా స్మాల్గా ఉన్నాయి. లావు అయితే అవ్వలేదు, అయినా పర్వాలేదు, కానీ ఫ్రెష్గా ఉన్నాయి. చూడగానే నాకు చాట్ చేయాలనిపించింది. అది మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనము ఆ స్కిన్ రిమూవ్ చేసేసి మొత్తం ఆ బొబ్బర్లు మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగా మొత్తం స్కిన్ తీసేయాలండి. ఇలా ఓపెన్ చేసేస్తే మొత్తం వరుసగా 1 by 1 వచ్చేస్తాయండి. ఈ విధంగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా కూడా ఉన్నాయి అండ్ అప్పుడే చూడగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈవెన్ కూరగాయలే కానీ ఏవైనా కానీ ఫ్రెష్గా ఉంటే మనం ఎంత టేస్టీగా చేసినా ఆ టేస్టే వేరండి. ఫ్రెష్గా ఉంటే మాత్రం ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఖచ్చితంగా, డ్యామ్ షూర్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ దగ్గర కనుక అవైలబుల్ ఉంటే, స్టోర్ నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చూడండి మొత్తము తీసేసి కొంచెమే అయినవండి, ఎక్కువ అవ్వలేదు, జస్ట్ 1 కప్ అవుతాయేమో మేబీ. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం రిమూవ్ చేసేస్తే వచ్చింది 1 కప్పే, కానీ తొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. స్కిన్ మాత్రం వీటన్నిటిని మొత్తం మనం పీల్ ఆఫ్ చేసేసుకున్నవన్నిటిని బొబ్బర్లు మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 1/2 కప్ అండి, 1/2 గ్లాసు, ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా లిడ్ పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని మనము స్విచ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని ఒక పొయ్యి మీద పెట్టేసి ఒక 2 విజిల్స్ మాత్రమే రానివ్వండి, ఎక్కువ అవసరం లేదండి. చల్లారనిచ్చిన తర్వాత లిడ్ తీసేసి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఎంతవరకు కుక్ అయిందో. చూడండి ఒకసారి, చూడండి బాగా కుక్ అయిందండి. మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఆ వాటర్ అంతా గిన్నెలోకి పడిపోతాయి, మొత్తం ఇవన్నీ స్ట్రెయిన్ అవుతాయండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా జల్లెడలో అది చిల్లులు గరెట్లో వేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలండి, ఉల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసుకున్నవి, పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసేసుకొని చీలికలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్రై అయ్యేలోపు మనము స్టోన్ గ్రైండర్ ఆర్ మిక్సర్ జార్ ఏదైనా తీసుకొని ధనియాలు ఒక 2 స్పూన్స్, వెల్లుల్లి పార్ట్స్ ఒక 6 to 7 ఇలా ఈ విధంగా క్రష్ చేసేసుకొని మొత్తం దీన్ని మనము ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కర్రీ లీవ్స్, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం కదా బొబ్బర్లు, అవి కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం కలుపుకొని, ఇప్పుడు మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం కారం, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ లేవు క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ అన్నీ వేసుకుంటామండి. ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని చూడండి ఎంత బాగుందో. చాలా కుక్ అయినాయండి మంచిగా. ఇప్పుడు ఈ స్టేజ్లో టర్న్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక హాఫ్ లెమన్ ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనము ఈ చాట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆనియన్స్ వీటితోటి గార్నిష్ చేసేసుకుందాం. మనం తినటానికి రెడీ అండి. ఇది బొబ్బర్ల చాటు.
హెల్దీ స్నాక్ రెసిపీ అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.